అందరికీ నమస్కారం అండి. పాలకూర పెసరపప్పుతో పప్పు అండి. ఇది పెసరపప్పు వేయించాను. ఈ గ్లాస్ తీసుకుంటున్నాను తలగొట్టి. అంటే కొంచెం సుమారైన గ్లాసు కొంచెం పప్పు. దానికి కావాల్సినవి చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, డిఫరెంట్గా ఉంటుంది. పాలకూర పెద్ద కట్ట అండి ఇది. దాంట్లో కొంచెం తీసాను, అయినా కూడా చాలా ఎక్కువనే ఉంది. మెంతి కూర వచ్చేసరికి మూడు మిడిల్ సైజు టమోటా, 5 పచ్చిమిర్చి అండి. కొంచెం ఎర్రగా ఉన్నాయి, అయినా బాగుంటాయి. పెసరపప్పుకి అసలు కారం ఎక్కువ పట్టదండి. అయినా ఇది మినిమం వస్తుంది. కారం తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, మిడిల్లో ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు 2 చిన్నవి అనమాట ఇవి. ఇక వచ్చేసరికి పప్పు కడిగానండి. ఇదిగోండి వాటర్. ఈ వాటర్ సరిపోయింది. చిటికెడు పసుపు వేసుకుందాం. మిగతా ఇవన్నీ పెట్టేస్తే సరిపోతుంది. ఇదండి చింతపండు ఒక ఎత్తు. ఇది వేసుకుంటే అంటే టేస్ట్ కోసం, అసలు వేసుకోనక్కర్లేదు. వేసుకుంటే కొంచెం బాగుంటుందని ఇంకా వేస్తున్నాను. ఒకసారి వేస్తాను, ఒకసారి వేయను. నిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయండి. హడావుడిగా చేశాను ప్రసాదం. దాంట్లో చక్కెర అని మెన్షన్ చేయలేదు. నేను ఏం చేస్తున్నాను అనేది మెన్షన్ చేయలేదు. సారీ అండి. కేసరి అయ్యే చేస్తున్నాను, అది మెన్షన్ చేయలేదు. చక్కెర అని కూడా చెప్పలేదు. సారీ. మళ్ళీ ఈసారి రాకుండా చూసుకుంటాను. సత్సంగానికి వెళ్ళే హడావుడిలో ఉన్నాను నేను. సరేనండి. పెసరపప్పు అండి, పోపు కండి. ఒక స్పూన్ నూనె, స్పూన్ నెయ్యి అనమాట, సరిపోయిద్ది. ఇక పోపు కావాల్సినాయి ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు, ఒకటి ఎండుమిర్చి అండి. తాలింపు గింజలు. శనగపప్పు అవసరం లేదండి చెప్పాలంటే. ఒక్కోసారి వేస్తాం, ఒక్కోసారి వేయిపోయినా బాగుంటుంది. ఇక వచ్చేసరికి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేసుకోవాలండి పోపుకి. ఇదే టేస్ట్. చాలామంది ఎండబెట్టి చేస్తారు, అది వాటికంటే కూడా మనం ఫ్రెష్గా చేసుకోవడం అనేది బాగుంటుంది. ఇలా చేసుకోండి. పోపు వేద్దాం. ఇవన్నీ కలిపెట్టి ఒకేసారి వేద్దాం. పోపు ఒకేసారి పెట్టానండి. ఇంకా వేగుతూ ఉంటుంది. ఒకేసారి వేయించాను. ఇదండి పప్పు ఉడికింది. ఎక్కువ పట్టదండి పాలకూరకి. పెసరపప్పు కూడా సాల్ట్ పట్టదు. తలగొట్టేస్తున్నాను 2 స్పూన్లు. తక్కువైతే వేసుకుందాము. పోపు వేయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పోపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జస్ట్ అలా వేసి ఇలా తీసుకోవడం. చూడండి, ఇట్లా కలబెట్టి ఇలా తీసేసాను. ఇప్పుడు పప్పులో వేసుకుందాం. ఇదండి రెడీ అయిపోయింది. పప్పు బాగా వచ్చిందండి. ఉప్పు కారం సరిపోయింది. ఒక మాట అండి, నేను చెప్తున్నా కదా, రామావతారం ఎందుకు ఆదర్శం అంటే అందరికీ ఆదర్శం అండి. మానవుడై పుట్టాడు ఆయన, అవతారమూర్తి అని తీసి పక్కన పెడితే ఒక మానవుడు ఎలా నడుచుకోవాలా, మనిషి జీవన విధానం ఆయన చూపించాడండి. సీతాదేవిగా స్త్రీ ఎలా ఉండాలి అని చూపించింది ఆవిడ కూడా. మనకి అన్నతమ్ములు కానీ ప్రతి ఒక్క పాయింట్ తీసుకున్నా కూడా రామావతారంలో విశిష్టత అనేది ఉందండి. అది అందుకే నాకు ఇష్టం. అసలు గుడి కట్టించారు అని అన్నాను కదా, అది స్వామి ఆదేశం అండి. వెళ్ళాను. ఆయన ఆదేశాన్ని ప్రకారం పూజలు చేశాం మేము. లలితా సహస్రనామం ముడుపు కట్టి 1000 నామాలు విడివిడిగా పలకపడమాట. కుంకుమార్చన చేశాం. మనకి ఏదైనా సంకల్పం ఉంటే అలా చేస్తే సంకల్పం నెరవేరుతుందండి. పౌర్ణమి రోజు ముడుపు కట్టి చేయటం అనమాట. అలా చేస్తే విశేషం అండి. ఇంకో రోజు చెప్పుకుందాం. టైం అయిపోయింది. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.